తెలంగాణ వాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2009లో తెలంగాణ అంశ తీర్మానాన్ని మీరే సెంట్రల్కి పంపించారు అనేది అంటుంటారు. అసలు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రాజశేఖర రెడ్డి గారికి అంత సన్నిహితంగా ఉంటూనే తెలంగాణ తీర్మానాన్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? అసలు ఆ అవసరం ఏమొచ్చిందంటారు అప్పుడు? అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు రాజశేఖర రెడ్డి గారు, ఈ తెలంగాణ అంశం అనేది రాజశేఖర రెడ్డి గారి కంటే చాలా మొదలు ప్రారంభమయ్యేది కాంగ్రెస్ పార్టీలో. 1991లో ఎప్పుడైతే పివి నరసింహారావు గారు మొదలు ప్రధానమంత్రి అయ్యారో ఆ సమయంలో కాంగ్రెస్ డెలిగేషన్ వెళ్ళి ఆ రోజు వారికి చెప్పడం జరిగింది, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన మీరు సపరేట్ రాష్ట్రం ఇవ్వాలి అని. ఆ డెలిగేషన్లో నేనున్నాను. అదే కాకుండా 1995లో చిత్తగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయాలి. ఇద్దరమే ఎమ్మెల్యేలు గెలిచాం రూరల్ తెలంగాణ నుంచి. మొట్టమొదటి చరిత్రలో తెలంగాణపై వాయిదా తీర్మానం శాసనసభలో పెట్టింది 95లో నేను పెట్టాను. ఆ రోజు తెలంగాణ అనే అంశాన్ని తీసేయండి, వెనుకబడిన ప్రాంతాల పేరు పెట్టండి, తెలంగాణ పేరు కూడా మాట్లాడటానికి వీలు లేదు సభలో అని చెప్పారు. ఆ సభలో అట్లనే గట్టిగా బలంగా నిలబడి తెలంగాణ పైనే నా వాయిదా తీర్మానం ఉంటుందని మేము ఆ రోజు 95లో బలంగా దానిపై పోరాటం చేశాం. 99లో శ్రీమతి సోనియా గాంధీ గారితో మళ్ళీ వారు అధ్యక్షురాలు అయిన తర్వాత వారికి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా తెలంగాణ లెజిస్లేటర్స్ ఫోరం అని మాకు ఒక గుర్తింపుగా వారు ఆ రోజు మాకు అవకాశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చారు. తెలంగాణలో 91లో శాసనసభలో ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో శాసనసభలో చర్చ పెట్టించారు. కాబట్టి ఈ విధంగా మేము తెలంగాణ పైన పోరాటన 1989 నుంచి కొనసాగుతూ వచ్చేది. ఆ రోజు సోషల్ మీడియా లేదు, న్యూస్ పేపర్స్ లేవు, జిల్లా ఎడిషన్ పేపర్లు కూడా లేవు. కాబట్టి ప్రజల్లో అంత వెళ్ళటానికి అవకాశాలు లేకపోయాది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఒక మాట మాట్లాడితే లక్షల మందికి వెళ్ళిపోతుంది. బట్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కంటే మొదటి నుంచే ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడే చెప్పాను కదా, మళ్ళీ మీకు నేను సభాపతిగా ఉన్న సమయంలో కూడా, నా చివరి రోజు సభాపతిగా ఉన్న సమయంలో ఆ రోజు తెలంగాణ ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అనే స్టేట్మెంట్ ఆ రోజున్న గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారితోనే ఇప్పించాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను సభాపతిని, రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు ఆ స్టేట్మెంట్. తెలంగాణ రాష్ట్రానికి మాకు అభ్యంతరాలు లేవు. పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి, వాటర్ షేరింగు, ఈ జాబ్సు, ఈ ప్రాపర్టీసు, దీనికి ఒక కమిటీ వేద్దామని చెప్పారు. కాబట్టి తెలంగాణపై నిర్ణయం ఆ రోజే అయిపోయాది. అందుకొరకు రాజశేఖర రెడ్డి గారు ఎంతసేపు వారు ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినప్పటికీ మాకు మాత్రం ఎప్పుడు కూడా ఆపలేడు. ఎందుకంటే వెంటే ఇది చరిత్ర చెప్తుంది. మేము ప్రతిసారి తెలంగాణ వాదం లేవనెత్తినప్పుడు వారు మాకు మాత్రం ఎక్కడ కూడా ఆపలేదు. అసలు ప్రత్యేక తెలంగాణ అంశం అనేది ఎందుకు వచ్చింది? అసలు కారణం ఏంటి? అంత బలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ ఎందుకు కావాలనుకున్నారు? తెలంగాణ రావడానికి, తెలంగాణ కావాలనటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా ఇక మళ్ళీ చెప్పిన మాట చెప్పడవుతుంది. కాబట్టి ప్రధానంగా ఏమైపోయాదంటే తెలంగాణలో మేము నిర్లక్ష్యానికి గురవుతున్నాము అనే ఒక బాధ, ఒక ఆవేదన తెలంగాణ ప్రజల్లో వచ్చేది. దానికి కారణాలు కూడా అనేక వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను, నా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 62లో ప్రారంభిస్తే ఈ రోజు వరకు కూడా పూర్తిగా కాలే. అంటే 45 ఏళ్ళు ఒక నీటిపారుదల శాఖ సంబంధం ఉన్న ఒక ప్రధానమైన ప్రాజెక్ట్ని మనం పూర్తి చేయలేకపోయామంటే ఇది ఒక చిన్న ఉదాహరణ. ఆ తర్వాత జాబ్సు, అభివృద్ధి నెగ్లెక్టు రకరకాల అయినాయి. కాబట్టి దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కారణాలన్నింటినీ కూడా ఈ విధంగా మేము నిర్లక్ష్యానికి గురయ్యాము. మీరు రక్షించడానికి అనేకమైన అవకాశాలు ఇచ్చారు. 6 పాయింట్ ఫార్ములా అని, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని, మ్యూచువల్ అగ్రిమెంట్ అని రకరకాల ప్రయత్నాలు జరిపినప్పటికీ కూడా దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాబట్టి ఈ వాదన బలంగా పెరుగుతూ వచ్చేది. అధికార పార్టీలో ఉన్న మేము కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా మా నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిసారి తెలంగాణ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి సాధించే వరకు మేము బహిరంగంగా అధికారంలో ఉన్నాం కాబట్టి పోరాటంలో రాలేకపోయినా తీర వెనుక నిలబడి దీన్ని ఎలా సాధించాలనే అంశం పైన మాత్రం స్పష్టంగా అభిప్రాయాలు తెలిపాం. బహిరంగంగా
ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి సంపూర్ణ సహకారం మద్దతు కూడా తెలిపాం. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.